ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ వేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నాగబాబు అభ్యర్థిత్వాన్ని ఎవరెవరు బలపరిచారు? ఏదైతే రాష్ట్రంలో ఈ నెలాఖరుతో ఖాళీ కానున్న 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతో దీనికి సంబంధించి కూటమి పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. మొత్తం 5 స్థానాలు, ఎందుకంటే ఇతర పార్టీలకు ఎమ్మెల్యే శాసనసభలో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ భర్తీ చేయాల్సి ఉంది కాబట్టి ఇతర పార్టీలు ఎవరికి అవకాశం లేనందున కూటమి పార్టీల మధ్య ఒక అవగాహన ఒప్పందంతో ఈ 5 స్థానాలు దక్కనున్నాయి. ఇందులో ఒకటి జనసేనకు కేటాయించాలని చెప్పి కూటమి నిర్ణయించింది. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుని ఎమ్మెల్సీగా చేయాలని చెప్పి ఆ పార్టీ కూడా నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా కొణిదెల నాగబాబు కొద్దిసేపు అసెంబ్లీలో ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నాగబాబుకు మద్దతుగా మంత్రి నారా లోకేష్, అలాగే బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు కూడా మద్దతుగా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జనసేన నుంచి మంత్రి నాదెళ్ల మనోహర్, అలాగే మాజీ మంత్రి సీనియర్ నేత కొలతాల రామకృష్ణ, ఇలా అందరూ కూడా మద్దతుగా నాగబాబు వెంట వెళ్లి ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే కనుక ఈ నెల 10వ తేదీతో ఈ నామినేషన్ల గడువు అనేది ముగియనుంది. ఇప్పటికీ ఈ 5 ఖాళీలకు సంబంధించి ఒక్క నామినేషన్ మాత్రమే ఖరారైంది. ఏదైతే అది కూడా జనసేన నుంచి కొణిదెల నాగబాబు సంబంధించి, మిగిలిన 4 కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి రావటం, మరి కాసేపట్లోని మంత్రివర్గ సమావేశం ఉండటంతో రేపు లేదా ఎల్లుండిలోగా వీటిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ 5 నామినేషన్లకు సంబంధించి 10వ తారీఖు సాయంత్రంలోగా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ధన్యవాదాలు కృష్ణ.